సభలో ఉన్న మాజీ రాజ్యసభ ఉపాధ్యక్షులు నజమాతుల్లా గారికి, తెలంగాణ ఉద్యమ నేత చంద్రశేఖరరావు గారికి, సిపిఐ జాతీయ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారికి, మాజీ కేంద్ర మంత్రి విద్యాసాగర్ రావు గారికి, మిగతా మిత్రులకి, మీ అందరికీ జయశంకర్ గారి స్ఫూర్తి సభకు వచ్చినందుకు కన్నీటితో భారమైన హృదయంతో ఆహ్వానం పలుకుతున్నాను. నిజానికి జయశంకర్ గారి సంస్మరణ సభ తెలంగాణ విజయోత్సవ సభ రాకముందు జరుపుకుంటామని ఆయన నుంచి మనం వెళ్ళిపోతారని అనుకోలేదు. అది తలుచుకుంటేనే, దాని గురించి ఆలోచిస్తేనే గుండె బరువెక్కుతున్నది అందరికీ. ఈరోజు తెలంగాణ ఉద్యమం ఈ స్థాయిలో నిలబడింది. తెలంగాణ ఉద్యమం 4 కోట్ల ప్రజల యొక్క గుండెల్లోకి వెళ్ళింది అంటే ఒక మొదటి అడుగు వేసిన ఒకే ఒక్కడు ఆచార్య జయశంకర్ గారు. 1996లో నిజామాబాద్లో 27వ తారీఖున మొట్టమొదటి ఈ దశ ఉద్యమాన్ని మొట్టమొదటి మీటింగ్ జరిపి శంఖం పూరించి నవంబర్ 1న 1996 వరంగల్లో ఒక పెద్ద సభ జరిపి ఆ రోజు నుంచి మొన్న తాను చివరి శ్వాస విడిచేంత వరకు తెలంగాణ ఉద్యమమే జీవితంగా బతికిన వ్యక్తి. నిజానికి అది ఒక్కటే కాదు, 1949లోనే విద్యార్థి దశలోనే తెలంగాణ యొక్క ఆత్మ గౌరవానికి చిహ్నంగా నిలబడి విద్యార్థిగా ఒక నిరసన తెలియజేసి 1952లో విద్యార్థుల ఉద్యమంలో పాల్గొని 1969లో ఒక అధ్యాపకుడిగా, ఒక ప్రొఫెసర్గా ఉద్యమానికి దిక్సూచి అయినవాడు. 1969లోనే విద్యావంతులకు కానీ ప్రొఫెసర్లకు కానీ ఒక మార్గదర్శనం చేసిన బృందంలో ప్రొఫెసర్ జయశంకర్ గారితో తోట ఆనందరావు గారు, అప్పటి వైస్ ఛాన్సలర్ రావాడి సత్యనారాయణ గారు, ఇంకా అనేక మంది ప్రొఫెసర్లు ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రాతిపదిక వేశారు. తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడాలి అంటే జయశంకర్ గారు 4 మాటలు చెప్పారు. తెలంగాణ దోపిడికి ప్రాతిపదిక నీళ్లు, నిధులు, నియామకాలు మనకి కాకుండా పోయినాయి. తెలంగాణ దోపిడి ఒక సాంస్కృతిక పరమైన దోపిడి, తెలంగాణ దోపిడి రాజకీయ పరమైన దోపిడి, రాజకీయ నేతృత్వంలో జరిగిన అణిచివేత, దానికి సంబంధించిన వివక్షను కూడా బయటపెట్టినవారు. 1969లో మొట్టమొదటిసారిగా ఆయన రాసిన ఒక వ్యాసం, ఇరిగేషన్ అగ్రికల్చర్లో జరుగుతున్న అవమాన వివక్షకు వ్యతిరేకంగా ఆయన రాసిన వ్యాసం ఇప్పటికి ఒక ప్రామాణికంగా మనం చెప్పుకోవచ్చు. 1969 నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్, వక్రీకరణలు వాస్తవాలు అనే పేరుతో ఆయన రాసిన పుస్తకాలు మనందరికీ అందుబాటులో ఉండడం కాకుండా మనల్ని మార్గదర్శనం చేశారు. ఆయన ఉద్యమానికి సిద్ధాంత ప్రాతిపదికను అందించడం కాకుండా ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన విషయాలను కూడా అందించాడు. ఉద్యమం 3 దశల్లో జరగాలి అని చెప్పాడు. ఒకటి భావజాల ప్రచారం, 2 రాజకీయ ప్రక్రియ, 3 ప్రజా ఉద్యమం. ఈ 3 కలగాల్సి ముందుకెళ్లాలని చెప్పిన వాడు, ఏ ఒక్కటి అమలు జరగకపోయిన ఉద్యమం ముందుకెళ్లాలని చెప్పాడు. అదే సమయంలో ఆయన ఉద్యమంలో వస్తున్న అనేక రకాలైన సంబంధాన్ని, అనేక రకాలైన గ్రూపుల్ని, అనేక రకాలైన పార్శ్వాన్ని, ప్రవాహాన్ని ఒక దగ్గరికి చేర్చి అందరు సమన్వయంతో పనిచేద్దామని చెప్పి, ఒకవేళ అది సాధ్యం కాకుంటే సమన్వయంతో పనిచేద్దాం, అది కూడా సాధ్యం కాకుంటే సహకారంతో చేద్దాం, అది సాధ్యం కానప్పుడు సమాంతరంగా సంఘర్షించుకోకుండా మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దామని మార్గదర్శనం చేశారు. ఆ విధంగా విద్యార్థిగా, తెలంగాణ అధ్యాపకుడిగా, తెలంగాణ విద్యావేత్తగా, తెలంగాణ ఒక అధికార యంత్రాంగాన్ని నడిపిన వైస్ ఛాన్సలర్గా, తెలంగాణ మార్గదర్శిగా, ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ ఒక జాతిపితగా, దిక్సూచిగా, సిద్ధాంతకర్తగా మన ముందు వెలిగాడు. జయశంకర్ గారి ఉద్యమం జీవితం వేరువేరు కాదు, తెలంగాణ కోసమే బతికిన. నిజానికి చెప్పాలంటే అందరికీ చాలా చాలా సమస్యల మీద సంబంధాలు ఉన్నాయి, కానీ ఏకైక లక్ష్యంతో తెలంగాణ తప్ప తన జీవితం లేదని బతికిన వారు జయశంకర్ గారు. ఈరోజు జయశంకర్ గారి జీవితాన్ని మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జేఏసీ ఆ బాధ్యతను పుచ్చుకున్నది. దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు, భాగస్వామ్య పార్టీలు, సంఘాలు అన్ని కూడా ఒక దృఢ నిశ్చయంతో, అంకితమంతో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాయి. జేఏసీ తరఫున రేపు ఒక నెల 2 రోజులలో ఒక సంచికని అనేక మంది విద్యావేత్తలు, రాజకీయ పార్టీల నాయకులతో ఒక వ్యాసాలు, వాళ్ళ యొక్క జ్ఞాపకాలు రాసి ఒక
పుస్తకాన్ని జేఏసీ తరఫున బయటకు తీసుకురావాలనే ఆలోచన కూడా చేస్తున్నాం. అదేవిధంగా జయశంకర్ గారి స్మృతిగా చాలా విషయాలు ప్రకటిస్తారు, పెద్దలు ఉన్నారు. అదేవిధంగా జయశంకర్ గారిని మదిలో తలుచుకొని గుండెల్లో నింపుకొని తెలంగాణ ఉద్యమానికి పునరంకితం అవుదాం. మీ అందరికీ ఈ సమావేశానికి వచ్చినందుకు మరొకసారి భారమైన హృదయంతో ఆహ్వానం పలుకుతూ ఆయన ఆశయ సాధనలో ముందుకెళ్దామని కోరుతూ ముగిస్తున్నాను. జయశంకర్ సార్, ఆచార్య జయశంకర్ సార్.